ఈ యొక్క విమోచన దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చినా, తెలంగాణకు స్వాతంత్రం వచ్చినా మరి ఈరోజు మనం అందరం ఆలోచన చేయాలి. దేశానికి 1947 15 ఆగస్టు స్వాతంత్రం వస్తే ఈ హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యం ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి 13 నెలలు ఆలస్యంగా స్వాతంత్రం రావడం జరిగింది. ఈ స్వాతంత్రం కూడా మామూలు స్వాతంత్రం కాదు. అనేక లక్షలాది మంది పోరాటాలు చేశారు, వేలాది మంది బలిదానం అయ్యారు. ఈ బలిదానం తర్వాత భారత సైన్యం కూడా ఈ యొక్క నిజాం సైన్యంతో పోరాటం చేసి ఓడించి ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేశారు. మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. మనము స్వాతంత్రం మనము లభించడం జరిగింది. 13 నెలల ఆలస్యంగా మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ 13 నెలల పాటు భారతదేశం అంతా కూడా మిఠాయిలు పంచుకుంటూ స్వాతంత్ర పండుగలు చేసుకుంటుంటే ఇక్కడ నిజాం సైన్యము రజాకార్లు, కాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు, నిజాం నేతృత్వంలో నిజాం ఆర్మీ గ్రామీణ ప్రాంతాల మీద, పేద ప్రజల మీద, రైతుల మీద పడి అనేక రకాల కృత్యాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు. హిందూ స్త్రీలను మానభంగాలు చేశారు, నగ్నంగా బతుకమ్మలాడించారు, అనేక రకాలుగా దోపిడీ చేయడం జరిగింది. వేలాది మందిని హత్య చేశారు. అదొక అద్భుతమైనటువంటి పోరాటం. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి గ్రామంలో రజాకాల రక్షణ కోసం గ్రామ ప్రజలు వేలాది గ్రామాలలో బురుజులు నిర్మించుకున్నారు. మా అక్కలు చెల్లెళ్ళు రోకలి బండలతో, కారపు పొట్టాలతో రజాకాలను ఎదుర్కొన్నటువంటి చరిత్ర నా యొక్క రజాకారుల వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ చరిత్ర. అటువంటి చరిత్ర మనకందరికీ ఈరోజు దురదృష్టకరం ఏంటంటే 75 సంవత్సరాలు ఈ చరిత్రను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ చరిత్రను ఈ ప్రజలకు తెలియకుండా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి అనేక పార్టీలు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అనేక పార్టీలు ఈ సెప్టెంబర్ చరిత్ర మనకు తెలియలేదు. मैं आदरणीय गृह मंत्री अमित शाह जी से मैं बताना चाहता हूं, 75 इयर्स पहले जब का होम मंत्री सरदार वल्लभ भाई पटेल इस धरती के ऊपर तिरंगा लहराए थे भारत सरकार के द्वारा, 75 इयर्स के बाद फिर एक बात आपका कार्यक्रम के द्वारा सितंबर 17 को इस तेलंगाना धरती पर तिरंगा लहराया। 75 इयर्स कोई सरकार, कोई व्यक्ति इस तेलंगाना लिबरेशन डे को ऑफिशियली नहीं बनाया। यह तेलंगाना जनता को कुचलने के लिए, दबाने के लिए, इस स्टोरी को, इस संघर्ष को दबाने के लिए पूरा कांग्रेस पार्टी नेतृत्व में प्रयास किया है। मगर आज आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के आदेश पर आपके नेतृत्व में इस 75 इयर्स के बाद इस धरती पर फिर एक बार तेलंगाना लिबरेशन डे का फेस्टिवल इस धूमधाम से हम भारत सरकार के द्वारा बना रहे हैं। ये బానిసత్వపు ఆలోచనలతో ఈ బలిదాన చరిత్రను తొక్కిపెట్టడం జరిగింది, త్యాగాల చరిత్రను దాచిపెట్టడం జరిగింది, అమరవీరుల చరిత్రను మరుగున పడేశారు. 75 సంవత్సరాలుగా నా తెలంగాణకు ఈ హైదరాబాద్ లిబరేషన్ డే, తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపకుండా మోసం చేశారు, దగా చేశారు, అన్యాయం చేశారు, నిర్లక్ష్యం చేశారు, దుర్మార్గం చేశారు, కుట్ర చేశారు. నవతరానికి, యువతరానికి, నేటి తరానికి, బాటి తరానికి తెలియకుండా మోసం చేశారు. ఇంకా ఈరోజు కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఇదేదో సమైక్య దినం. ఏ రకంగా సమైక్య దినం అవుతుంది? పోరాటాలు తెచ్చుకున్నటువంటి, బలిదానాలు తెచ్చుకున్నటువంటి నా తెలంగాణ ఈరోజు సమైక్యత దినమా?
ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూమి కోసం, భుక్తి కోసం, నిజాం బానిస సంఖ్యల నుంచి విముక్తి కోసం, స్వేచ్ఛ స్వాతంత్రం కోసం, రజాకార్ల కత్తుకలకు కుత్తుకలకు బలి ఇచ్చి నిజాం పాలకుల తుపాకీ తూటాలకు వ్యతిరేకంగా గుండె నిదురటి అసూలు భాషన నిజాం పాలన అంతానికి అమరవీరులైనటువంటి త్యాగదనులకు, పోరాట యోధులకు, స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తున్నాను, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను, సెల్యూట్ తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతా की। धन्यवाद महोदय। अब माननीय मुख्य अतिथि महोदय से अनुरोध है कि हैदराबाद मुक्ति दिवस परेड के ऐतिहासिक अवसर पर उपस्थित जन समूह को अपने आशीर्वचन प्रदान करने की कृपा करें। माननीय मुख्य अतिथि महोदय। मेरे साथ बोलिए, भारत माता की। भाई 75 साल हो गए, ऐसी आवाज नहीं चलेगी। सारे लोग यहां से पूरे देश में आवाज जानी चाहिए। आज हैदराबाद मुक्ति दिन है। मेरे साथ दोनों हाथ उठाइए। मुक्ति के संघर्ष को श्रद्धांजलि के लिए प्रचंड आवाज से बोलिए,